నిత్య జీవితంలో ఎందరో మనకు ఎదురవుతూ ఉంటారు. అయితే వారి మాటలు విని వారి వలలో పడకూడదు, వారి వల్ల మోసపోకూడదు అని చెప్పి అద్భుతమైన విషయాన్ని చాణక్యుడు మనకు తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్ తాదృశం మిత్రం విషకుంభం పయోమృతం అని చెబుతూ ఉన్నారు. అంటే మనం ఒకరిని ఆప్తుడిగా, ప్రాణమిత్రుడిగా మనం భావిస్తూ ఉంటాం. అంతేకాదు మనం చేసే ప్రతి పని కూడా అతనికి చెప్పి చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన మంచి కోరేవాడుగా మనం భావన చేస్తాం కాబట్టి. అతను కూడా మన ముందు నువ్వు ఎంతో అద్భుతమైన పని చేస్తున్నావు, నీలాంటి మిత్రుడు దొరకడం నిజంగా నా అదృష్టం, నా వల్ల అయినటువంటి సహాయం తప్పకుండా చేస్తాను అని చెప్పి మనకి ఎంతో అమృత వాక్యాలు మనకి పలుకుతూ ఉంటాడు. కానీ వెనుక మాత్రం మనం చేసేటువంటి పని చెడిపోవడం కోసం, దానిని పాడు చేయడం కోసం ఎన్నో రకాలైనటువంటి ఎత్తుగడలు వేస్తూ ఉంటాడట. అలాంటి మిత్రుడు అని భావించేటువంటి ఇలాంటి వాడిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విడిచిపెట్టాలని చెబుతున్నారు. అటువంటి వాడి మాటలు కుండకి పైభాగంలో కనిపించేటువంటి పాల వలె స్వచ్ఛంగా కనిపించవచ్చు కానీ, ఆ కుండ లోపల భాగమంతా కూడా విషంతో కూడి ఉంటే ఎంత ప్రమాదకరమో అంతటి ప్రమాదకరంట అటువంటి వాడు. కాబట్టి వెంటనే వాడిని విడిచిపెట్టవలసిందిగా చాణక్యుడు మనకి హితబోధ చేస్తున్నాడు. ఒక చిన్న కథ ద్వారా దీన్ని మరింత బాగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక గ్రామంలో రాము, సోము అనేటువంటి ఇద్దరు మిత్రులు ఉన్నారు. రాము అనేటువంటి వాడు అందరికీ కూడా సహాయం చేస్తూ గ్రామంలో అందరి దగ్గర కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. కేవలం రాముకి మిత్రుడు అనేటువంటి కారణం చేత సోముతో కూడా అందరూ కూడా బాగానే కలిసి ఉండేవారు. ఒకానొక సందర్భంలో రాముకు వ్యాపారం పెట్టాలనే ఆలోచన కలిగింది. అందరినీ కూడా సహాయం అడిగాడు. అందరూ కూడా సహాయం చేస్తారన్నారు. పక్కనే ఉంటున్నటువంటి సోము కూడా ఎంతో మంచి ఆలోచన, నా వంతు తప్పకుండా సహాయం చేస్తానని చెప్పి రాముకి కాస్త అమృతమైనటువంటి మాటలు తెలియజేశాడు. తన మిత్రుడు ఇచ్చినటువంటి ధైర్యంతో ఇంకాస్త ముందుకు వెళ్ళాడు ఆ రాము. రాము పెట్టే వ్యాపారం ఏమాత్రం ఇష్టం లేని సోము గ్రామంలో అందరి దగ్గరికి వెళ్ళి, రాము ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్నాడు, మీరందరూ గనక ఆర్థికపరమైన సహాయం చేస్తే తిరిగి మీకు ఇవ్వడం కూడా కష్టమే అయ్యే పరిస్థితి రావచ్చు, నాకే ఎంతో డబ్బు ఇవ్వాలి అని చెప్పాట. వెంటనే వారందరూ కూడా వారి ఆలోచనల్ని కూడా విరమించుకున్నారు. ఎవరూ సహాయం చేయడం లేదనే విషయాన్ని తెలుసుకున్న రాము దిగులుగా కూర్చునుండగా అన్నీ గమనిస్తున్నటువంటి ఒక గుడి పూజారి వచ్చి, నీ ఈ పరిస్థితికి కారణం నీ స్నేహితుడు సోమునే, తన వలనే ఇలా జరిగిందని విషయం అంతా కూడా తెలియజేశాడు. అతను నీకు మిత్రుడిగా నువ్వు భావిస్తున్నావు కానీ అతను విషంతో నిండి ఉండి పైకి పాలలాగా కనిపించేటువంటి కుండలాంటి వాడు. ఇలాంటి మిత్రుణ్ణి విడిచిపెట్టాలని చాణక్యుడు ఏ రోజో మనకి అందరికీ కూడా ఉపదేశించాడు అని ఈ శ్లోకాన్ని తెలియజేశాట. ఆ రోజు నుంచి ఆ మిత్రుణ్ణి విడిచిపెట్టి ఎంతో అభివృద్ధిలోకి వచ్చాట రాము. స్వస్తి.